ఇది నా వల్ల కాదులే, ఈ అనారోగ్యం పోదులే అని ఎప్పుడు నెగిటివిటీ మాట్లాడుతూ ఉంటారు. కానీ మైగ్రేన్, తలనొప్పితో, గర్భసంచి సంబంధిత. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. గతించిన ఉదయం నుంచి లేచినది మొదలుకొని కూడా దేవుని యొక్క రక్షణ, ఆయన కాపుదల మన పట్ల ఉన్నది. అందుకే మనం ఈరోజు సజీవులంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. ఈ రాత్రి కాలం వరకు కూడా ఎంతోమంది ఈ రాత్రిన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో సమస్యల్లో ఎన్నో ఇబ్బందుల చేత కృంగిపోతున్నారు. అవేవి కూడా దేవుడు మన దగ్గరికి రానియకుండా ఆయన కాపాడారు. అందుని బట్టి దేవాతి దేవుని మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. అవునండి, దేవుని యొక్క కాపుదల నిత్యము కూడా ఆయన బిడ్డలైన వారి పట్ల ఉంటుందట. దేవదూతల కాపుదల నిత్యం ఆయన ఉంచుతాడు. ఏ హాని, ఏ ప్రమాదం ఆయన జరగనివ్వడు. కనుక మనం ఖచ్చితంగా ప్రతి ఉదయం ప్రతి రాత్రి కూడా దేవుని స్తుతించాలి. ప్రతి ఉదయాన్ని ఇచ్చినందుకు, ప్రతిరోజు కూడా రోజంతా కూడా కాపాడినందుకు సాయంత్రం దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలి. ఎవరు కూడా దేవుని యొక్క రక్షణను లైట్ తీసుకోకూడదు, తృణీకరించకూడదు. ఏముందిలే అందరూ జీవిస్తున్నారు కదా, నేను కూడా జీవిస్తున్నాను అని అనుకోకూడదు. దేవుడు అవేవి రాకుండా మనకి కాపాడుతుంది కేవలం యేసు ప్రభు వారు మాత్రమే. ఆమేన్. ఈ రాత్రి కాలంలో దేవుడు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 13. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగాలు చూసినప్పుడు పౌలు గారు రాస్తూ ఉన్నారు, మీరేం చేయాలట కొరింథీ సంఘం వారికి చెప్తున్నాడు, మీరు వారి మధ్య నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా జీవించండి. వాళ్ళు కొరింథీ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అన్యులతో సహవాసం చేస్తూ అన్యులతోనే ఉంటూ వారి ఆలోచనలే కలిగి వారి వల్ల జీవిస్తుండడం వల్ల వారిలో ఉన్నటువంటి ఆత్మీయత తగ్గిపోతూ ఉంటుంది. మనం ఎక్కడైతే ఎవరితో సహవాసం చేస్తామో వారితోనే వారి అలవాట్లు ఖచ్చితంగా నేర్చుకుంటాం కదండి. మనకు సామెత కూడా ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారట, వీళ్ళు వాళ్ళు అవుతారట. మరి మనం వాళ్ళలాగా అవుతామో వాళ్ళు మనలాగా అవుతారో తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే అన్యుల్లాగా విశ్వాస అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుక వాళ్లకు వేరయ్యి మీరేం చేయాలట, జీవించాలి. ఎందుకు జీవించాలి అంటే వాళ్ళు ఏమన్నా మంచి వాళ్ళు కాదా, వాళ్ళు మన వాళ్ళే మనుషులు కదా. ఓకే, మనుషులే, వాళ్ళతో మాట్లాడొద్దని దేవుడు చెప్పట్లేదు, కానీ పౌలు భక్తుడు చెప్పట్లేదు, కానీ వేరయ్యి జీవించమంటున్నాడు. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఒక ప్రాంతంలో ఒక బావి, ఒక నూతి వంటిది ఉందట. ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్నటువంటి కొంత కప్పల సమూహము అనుకోకుండా ఆ నూతిలో పడిపోయాయి. అన్ని పడిపోయాయి. కానీ ఒక్క ఫ్రాగ్ మాత్రం ట్రై చేస్తుంది, బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. మిగతా కప్పలను చూసి నవ్వుతున్నాయి, కొన్నేమో క్రిటిసైజ్ చేస్తున్నాయి, కొన్నేమో ఎంకరేజ్ చేస్తున్నాయి. మిగతా ఏవి కూడా సపోర్ట్ చేయట్లే. ఎవరైతే ఏ కప్పలైతే ఆ ట్రై చేస్తున్నటువంటి ఆ కప్పకు సపోర్ట్ చేస్తున్నాయో అన్ని కూడా ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా మొత్తానికి పైకి ఎక్కగలిగాయి, పైకి రాగలిగాయి. ఇది కాదు కదా జీవితం అనుకున్నాయి, ఈ గుంటలోనే మనం ఉండిపోకూడదు అనుకున్నాయి, పైకి రావాలని ఆలోచన చేశాయి, బయటకు వచ్చేసాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనతో పాటు ఉండే ఎన్విరాన్మెంట్, మనం నివసిస్తున్నటువంటి పరిసరాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మనం ఉండకూడదు. కొన్నిసార్లు అన్యులైన వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో విశ్వాసం ఉండదు గనుక, వాళ్ళలో దైవభక్తి ఉండదు గనుక, వాళ్ళకి దేవుడు అంటే పెద్ద నమ్మకం ఉండదు గనుక, ఉన్నప్పటికీ ఈ కార్యం దేవుడు చేస్తాడా అనే సందేహం ఉంటుంది గనుక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడూ ఈ లోకం పైన ఆధారపడుతుంటారు. ఇది జరగదులే, ఇది నా వల్ల కాదులే, ఈ అనారోగ్యం పోదులే అని ఎప్పుడు నెగిటివిటీ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది జరిగిద్ది, ఇది దేవుడి వల్ల సాధ్యమైద్ది అనే మాట వారి నోటి నుంచి రాదు. కానీ ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వారు దేవుని పట్ల విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండడం వల్ల వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో టెస్టిమోనీస్ మనం వింటూ ఉన్నాం కదా. అది దేవుడు చేసిన కార్యం. ఈ రోజున భక్తుడు అందుకే అన్నాడు, వారికి మీరేం చేయాలా, వేరే జీవించండి. ఎందుకండి అంటే
వారు మీలో నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తారు. మీ పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని పాడు చేస్తారు. ఒక వ్యక్తి చెడిపోవడానికి కారణం బహుశా చాలాసార్లు వారి యొక్క స్నేహితుడో వారి చుట్టుపక్కల వాళ్ళు వారు ఉంటున్న ఏరియానో కారణం అవుతుందని చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి. కోర్స్ కొన్ని చెడ్డ ప్రాంతాల్లో ఉండి కూడా మంచిగా మారిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం 90% పీపుల్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్, ఆ ఎన్విరాన్మెంట్ని బట్టి పాడైపోతున్నారు. అందుకే వారికి వేరే జీవించండి అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం కూడా మన జీవితాలు మార్చుకోవాలంటే, మన యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలంటే, మన బ్రతుకులు మార్చుకోవాలంటే కొంచెం నెగిటివిటీకి తప్పకుండా దూరం అవ్వాలి. మన గురించి చెడుగా చెప్పే వాళ్ళ దగ్గర నుంచి, మనకి చెడు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి, మనల్ని బలహీనపరిచే వారి దగ్గర నుంచి మనం ఖచ్చితంగా వేరే జీవించినప్పుడు గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఒకవేళ ఈ రోజున నిన్ను ఎవరైనా బలహీనపరుస్తున్నారేమో, నువ్వు అనుకుంటున్న కార్యాలు, నువ్వు దేంట్లో అయితే ఎదుగుదాము అనుకుంటున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు ముందుకు వెళ్దాం అనుకుంటున్నావో, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు ఎప్పుడు కూడా సాధించలేవు, ఏ దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు, ఎప్పుడు కూడా నువ్వు అనారోగ్యంతోనే ఉండాలి, ఇలాంటి మాటలు మాట్లాడే వారి చుట్టూ నువ్వు అస్సలు ఉండొద్దు. వారికి దూరంగా, వారికి వేరే జీవించు. నువ్వు ఖచ్చితంగా బలపడతావు, ఖచ్చితంగా నీకు ఆరోగ్యం మంచిగా అవుతుంది, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అన్నీ కూడా సాధిస్తావు. దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. నువ్వో లేదా ఏ పర్సనో చేయడు, కానీ దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. కనుక విశ్వాసంతో దేవుని యందు నమ్మకం ఉంచి ప్రత్యేకంగా జీవించు, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడైన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, అయా మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, దివ్యమైన ప్రేమగల నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును నా ప్రభువా, మేము ఏర్పరచబడినటువంటి వ్యక్తులమని, మేము ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులమని, అయా మేము మరలా అన్యజనులతో మరి తండ్రి అవిశ్వాసులతో కలవకూడదని, మేము ప్రత్యేకంగా ఉండాలని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, సరిచేశారు, ప్రోత్సహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ సమయంలో వారికి ఉన్న ప్రార్థన అవసరతల నిమిత్తము మరి తండ్రి తెలియజేశారో ప్రభా, వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, మొర్ర పెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అంటున్నావు తండ్రి. అడుగుచుండగా తండ్రి మేము అడిగిన దానికల్లా, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులు ప్రతి బిడ్డ జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యముతో ఉన్నారో, అయా మరి వారికి వచ్చినటువంటి రోగమును బట్టి, వారికి వచ్చిన వ్యాధిని బట్టి అయా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ప్రతి బిడ్డకు ఉన్నటువంటి బలహీనతలన్నిటిని తీసివేయండి. శారీరక బలాన్ని మీరు వారికి అనుగ్రహించండి. స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఎందరైతే బిడ్డలు మొరపెడుతున్నారో ఈ క్షణమే స్వస్థతను మీరు దయచేయండి తండ్రి. నీవు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావంటున్నావు తండ్రి. నీ యొక్క విశ్వాసము ద్వారా నీవు అద్భుతాన్ని చూస్తావంటున్నావు తండ్రి. బిడ్డలకు అయా మరి అవిశ్వాసము లేకుండా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణమైన విడుదలను యేసు నామములో ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్యముతో, క్యాన్సర్తో, మైగ్రేన్ తలనొప్పితో, గర్భసంచి సంబంధిత వ్యాధులతో, రుగ్మతలతో అయా మరి తండ్రి నడవలేక మరి పెరాలసిస్ వచ్చి మంచాన పడిపోయిన స్థితిలో, అదే విధంగా నా ప్రభువా మోకాళ్ళ నొప్పులతో నడవలేని స్థితిలో, మరి నిద్ర పట్టక స్థితిలో, వారికి ఉన్నటువంటి ఆందోళనలు, వారికి ఉన్న భయాందోళనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభువా. అవును ప్రభా, అంధకార దురాత్మ శక్తులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి ప్రభా మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పుల భారాలను కొట్టివేయండి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, ఉద్యోగ సమస్యలను యేసు నామములో తీసివేయండి ప్రభా. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు నా ప్రభువా అయా మిమ్మల్ని ఏదైతే అడుగుతున్నారో నా ప్రభా అయా మరి తండ్రి వారు అడిగినవన్నిటిని వారికి మీరు అనుగ్రహించండి.
అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. నైట్ డ్యూటీలకు వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభువా అయా కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించండి. కుటుంబములో సంతోషము, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి ప్రభువా. అయా ఎందరైతే బిడ్డలు త్రాగుడుకు బానిసలైపోయారో, వ్యభిచార వ్యసనాలకు బానిసలైపోయారో, డ్రగ్స్ ఎడిక్షన్స్ కి బానిసలైపోయారో ప్రభువా, మీరే తండ్రి బిడ్డలకు ఉన్న ఆ యొక్క ఎడిక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. అయా ఎందరైతే బిడ్డలు కన్నీటితో తండ్రి మీ సన్నిధిలో ఉన్నారో వారి కన్నీటినంతటిని తుడిచివేసి నాట్యముగా మార్చండి. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరే తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి నా ప్రభువా. అయా నీవు ఒంటరివి కాదు, నేను నీకు తోడుగా ఉన్నానన్న వాగ్దానము వారికి మీరు జ్ఞాపకం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి ఉదయాన్నే లేచి తండ్రి వారి యొక్క పనులను మరి తండ్రి ముగించుకొని మరి ప్రభా మరలా మరి తండ్రి రాత్రయ్యే సమయానికి నా తండ్రి అయా మరి బిడ్డలు ఏ ఏ పనులైతే చేశారో, ఎటువంటి ప్రయత్నాలైతే చేశారో ప్రభా అయా ఆ ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలపరచండి. ఈ రాత్రికాల సమయంలో మంచి నిద్రను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అయా మీ యొక్క కృప చేత వారు అయా సేద తీరడానికి సహాయము దయచేయండి. భక్తుడు కీర్తిస్తున్నాడు కదా, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందునంటున్నాడు తండ్రి. అదే విధంగా ప్రతి బిడ్డ మిమ్మల్ని ఆధారం చేసుకొని ప్రభువా మిమ్మల్ని తండ్రి ఆశ్రయముగా చేసుకొని మీకు మొరపెడుతుండగా మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని కలగజేయండి ప్రభువా. అదే విధంగా నా ప్రభా ఎటువంటి లేమితో, ఎటువంటి కొరతతో, తినడానికి తిండి లేక తండ్రి, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, తల దాచుకోవడానికి గృహము లేక ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు వారికి అవసరతలన్నిటిని తీర్చండి. మీ యొక్క మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరతను మీరు తీరుస్తానంటున్నారు. మీరు చింతించకుడి అంటున్నారు. మీ చింత యావత్తు నా మీద వేయుడి అంటున్నారు ప్రభా. అయా నీ మీద వేస్తుండగా ప్రతి బిడ్డకు మీరే శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని మరి రాత్రికాల సమయంలో మీ యొక్క దేవదూతల కావలి వారి యొక్క గృహము చుట్టూ ఉంచమని, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మీరే వారికి తోడుగా ఉండి వారిని నడిపించి బలపరిచి స్థిరపరచమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి విస్తరింపజేసి ఫలింపచేయునుగాక.